వినమ్రంగా ఉన్నాడు కదా అని బీజేపీ ఏం చేసింది, మరాఠీ ఫేస్ కదా అని చెప్పి అతన్నే ఏకంగా సీఎం చేసేసింది. అవును, అది అతనిలో ఒక కొత్త ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అది సరే సీఎంగా చివరిదాకా ఉన్నాడు. అయితే శివసేన పార్టీ ఓ రకంగా అతని పరం అయ్యింది అంటే గుర్తు, శివసేన పేరు, సింబలు ఇవన్నీ అతనికి ఎట్టొచ్చినాయి, బీజేపీ సపోర్ట్ ద్వారా వచ్చినాయి. సెంటర్లో వాళ్ళు ఉంది కాబట్టి, ఈసీ మీద సెంటర్లో బీజేపీ పలుకుబడి ఉంటుంది కాబట్టి. అట్లాగే షిండే ఇదే అజిత్ పవార్, శరద్ పవార్ నుండి యువతరకి చీలొచ్చినోడు, 2 సార్లు బీజేపీని మోసం చేసినోడు, అతను కూడా పార్టీని చీల్చొస్తే అతనికి శివసేన ఒరిజినల్ అంటే శివసేన వ్యవస్థాపకుడి కొడుక్కి వారసత్వం దక్కల, షిండేకి దక్కింది ఎన్నికల సంఘం. అట్లాగే ఇక్కడ శరద్ పవార్ వ్యవస్థాపకుడు ఎన్సీపీకి, ఆయనకి పార్టీ దక్కల, ఇటు ఈయనకి దక్కింది. లైక్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కి కాకుండా చంద్రబాబుకి వెళ్ళినట్టు నడిచింది ఇక్కడ కూడా. అయితే అదంతటి వెనకాల ఎవరున్నారు, బీజేపీ హస్తం ఉంది. సరే నడిచింది. ఎలక్షన్లో అప్పుడు ఏమన్నారు, ఎంత వచ్చింది, ఎలక్షన్ల రోజున ఇచ్చిన ఫార్ములానే కదా ఫైనల్. ఎలక్షన్ రోజున ఫార్ములా ఏంటి, 151 స్థానాలు బీజేపీ పోటీ చేసింది, శివసేన పోటీ చేసింది ఎన్ని, 80, అవతల వాళ్ళు ఒక 50, ఏది 50 55 చేశారు.